నాకు ఇద్దరు మనవరాలు విశాఖపట్నం చేయించిన, నా కొడుకు విశాఖపట్నం చేయించిన. నా కొడుకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాడు. 40 ఏళ్ళు నడుస్తుందని నేను విశాఖపట్నం చేయించిన నా కొడుకు ఆపరేషన్. ఇప్పుడు ఇద్దరు మనవరాలు ఆపరేషన్ అల్లే అంటే అర్థం లేని మనుషులు ఏం చేస్తారంటే కట్టలు పెట్టుడు, వాళ్ళ ఇల్లు నింపుడు. గవర్నమెంట్ ను సార్ చదువు చెప్తున్నారు అని ఏమిటి ఆఫీసులు అందులో పోతే అరుచుకుంటేనే రాని అరుచుకుంటేందా నీ ప్రైవేట్ వాళ్ళు అరుచుకుంటాను, నీ మిస్ హాస్టల్లో పోతే నిజపోవాలి అంచోటోళ్ళు. అయ్యో సార్ అరుచుకుంటేనేరు అని ఏడ్చిన వాళ్ళు లేరు అలా. కానీ అయ్యో నాకు ఇద్దరు ఆడపిల్లలు కానీ మళ్ళీ కోరుకుంటే ఒక మళ్ళా బిడ్డ ఆయన అన్నదే బాధపడుతున్నారు అలా. కానీ ఇంట్లో పోతే అరుచుకుంటేనేరు కేర్ చేస్తున్నారు అన్న మాట నాకు చూస్తూనే. నా కొడుకు అప్పుడు ఇల్లే, నా ఇద్దరు మనవాళ్ళు అప్పుడు ఇల్లే మిషన్ అట్లా అట్లా అరుచుకుంటారు. మన బళ్ళు కూడా అంతేనే ప్రభుత్వ అదే గవర్నమెంట్ బళ్ళు ఇప్పుడు టీవీలో చూస్తాను కదా, గవర్నమెంట్ బళ్ళు చదివిన వాళ్ళు పాస్ అయినారు, ర్యాంక్ వచ్చింది. ఈ ప్రైవేట్ చదివిన వాళ్ళు ఫెయిల్ అయినారు. కానీ ఇంటానేమో క్వశ్చన్ నాకు అర్థమవుతుంది అన్నాడు కానీ వాస్తవ గవర్నమెంట్ సార్ వస్తుందా మీరు బల్లె పిల్లలు రాకుంటే మీకు నెత్తి కొట్టుకున్నట్టే. మీకు ఏది నెత్తికుంటున్నట్టు ఈగలు ఉంటున్నట్టు అలా కూర్చుంటారు. జనం పిల్లలు రాని మీకు చాలా సంతోషం, ఇంట్రెస్ట్ గా చెప్తారు. ఇది అసలు కొన్ని బళ్ళు సుధా కొన్ని మొన్నటి దాకా పడాలు ఉన్నాయి, కొన్ని సికత్ అయినాయి, అవన్నీ రిపేర్ అవుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు. అన్ని చూస్తాను నేను టీవీలో చూసా మాట్లాడి తిరిగి కాదు చదువుకుంటాను కాదు రాదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు బళ్ళను పట్టించుకుంటుంది ఖచ్చితంగా. నేనే చెప్పండి ఖచ్చితంగా కూలిపోయిన బళ్ళు కానీ బీడుపడ్డ బళ్ళు కానీ లాట్రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఎంత క్లియర్ చేస్తారు, అంత క్లియర్ చేసుకుంటే అంత క్లియర్ గా వాడుకుంటే ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి దగ్గరే విద్యాశాఖ ఉండడం వల్ల చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాడు. పిల్లలు మన వాళ్ళు పంపేయండి, అవసరం అనుకుంటే ఆ అమ్మాయి వస్తుంది, అమ్మాయితో 5 ఏళ్ళు నుండినే అంటున్నావు కదా, మా బడికే రావాలి. ఇక మళ్ళీ అంగన్వాడికి ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఇక పెద్దగా అయితే అంటే రోజుకు అమ్మాయి హుషారుగా స్టార్టింగ్ ఇబ్బంది అట్లా. ఎందుకంటే రోడ్ పూట అట్లా అంటే పిల్లలు సాయంత్రం